హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఫ్లైట్‌లో ఇచ్చే ఉచిత భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. ఆ భోజనం ఎట్లా ఉంటుందో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాననమాట. సో, మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం భోజనం సెక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా, జైన్ వెజ్ కావాలా అలా ఆప్షన్స్ చూపిస్తాయన్నమాట. టికెట్ బుకింగ్ సమయంలోనే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయినా సరే అక్కడికొచ్చిన తర్వాత మనకి పర్టిక్యులర్‌గా మనం ఏది సెలెక్ట్ చేయకపోయినా భోజనాల టయానికి మన సీట్ దగ్గరికి వచ్చి వాళ్ళు వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా అని చెప్పి పర్టిక్యులర్‌గా అడిగి మనకి కావాల్సిన ఐటెమ్స్ సర్వ్ చేసి వెళ్తారనమాట. సో, ఈ సౌలభ్యం అంతా కూడాను మనకి ఇక్కడ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో లభిస్తుందనమాట. ఇదివరకు నేను చూసింది ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో డొమెస్టిక్ చెప్తున్నాను. జెట్ ఎయిర్‌వేస్ ఈ రెండిట్లోనే ఉచిత భోజనం లభించేదనమాట. వేరే ఫ్లైట్‌ల్లో అయితే కనీసం మంచినీళ్ళు కూడా మనకి ఉచితంగా ఇవ్వరు. సో, చూడండి ఇదొచ్చేసరికి ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో మనకి స్టార్టింగ్‌లోనే ఉంటుందనమాట. ఫస్ట్ క్లాస్ ఆల్మోస్ట్ ఏంటంటే నేను తీసుకున్న టికెటు దాదాపుగా 4000 ఉంటే ఇదొచ్చేసరికి డబుల్ అనమాట. 8000 నుండి 9000 దాకా ఉంటుంది. కంఫర్ట్‌గా ఉంటుందనమాట. ట్రైన్‌లో ఫస్ట్ క్లాస్ లెక్క అనమాట. ఇదంతా కూడా మీరు చూస్తుంది ఎకానమీ క్లాస్ అనమాట. సో, ఇది కూడా చాలా బావుంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాగే ఉంటుందనమాట. సో, లోపల కూడా చూడండి చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది. మనం ఎక్కగానే ఏసీ అంతా చక్కగా వదిలారు. మనకి కేటాయించిన సీట్ దగ్గర కూర్చొని బయట మొత్తం చూస్తే కరెక్ట్‌గా రెక్క మీదొచ్చింది నా సీటు. చూడండి ఇక్కడ తెలుగులో ఓ మాట చెప్తారు చూడండి. నా పరిస్థితిని బట్టే ఈ సీట్ అయితే రావటం జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడదు అంటారు కదా! అట్లాగే నాకు ఈ రెక్క మీదే వచ్చిందన్నమాట. నా సిట్యుయేషన్ సేమ్ మనం కష్టపడిపోతే ఏం జరగదు కదా! సో, అట్లాగే నా సీట్ కూడా అట్లాగే రెక్క మీదే వచ్చింది. సో, చక్కగా చూడండి అలాగా మనం సీట్ దగ్గర కూర్చోగానే కాసేపటికే రన్‌వే మీదకి ఫ్లైట్ వెళ్ళటం ప్రారంభమైంది. మీరు గమనిస్తే గనక అక్కడ ఫ్లైట్‌లన్నీ లైన్‌గా ఉన్నాయి. ఇక్కడ అద్దం కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. బాలేదు. అందుకని మీకు సరిగ్గా కనిపించలేదు. రన్‌వే మీదకి రావటానికి చాలా ఫ్లైట్‌లయితే కూడా అట్లా లైన్‌గా నించొని ఉన్నాయన్నమాట. సో, చూడండి మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, అలాగా ఆకాశం మీదకి ఎలా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. నాకైతే ఫ్లైట్‌లో కూర్చున్నప్పుడు అలా టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ భలే బావుంటుంది. అందుకని నేను పద్దాక ఫ్లైట్‌కే ప్రిఫర్ చేస్తుంటా నా ఎక్స్‌పీరియన్స్ కోసం. సో, ఒక 10 నిమిషాలు మాత్రమే బావుంటుంది. దాని తర్వాత అంతా ఇట్లాగే ఉంటుంది. వాతావరణం అంతా ఏమి కనిపించదు. అన్ని మేఘాలే కనిపిస్తా ఉంటాయి. సో, కూర్చున్న ఒక అరగంటకి భోజనం అయితే రావటం జరిగింది. నేనైతే నాన్ వెజ్ తీసుకున్నాను. ఒకవేళ ఫ్లైట్ టికెట్ మీరు తీసుకున్నప్పుడు వెజ్, నాన్ వెజ్ సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ మీకు అడిగి మరీ ఇస్తారనమాట. వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా అని చెప్పి. ఇదైతే ఉచిత భోజనం అనమాట. ఇక్కడ చూడండి నాన్ వెజ్‌లోకొచ్చేసరికి ఈ ప ఈ ప్లేట్ అయితే చాలా పెద్దగా ఉంది. మీకైతే కనిపించట్లేదు. స్క్రీన్ మీద చిన్నలా కనిపిస్తుంది. ఇక్కడ చికెన్ ఐటెము, ఒక పఫ్ ఇది వచ్చేసరికి డెజర్ట్ మనకి ఇవ్వటం జరిగింది. చికెన్ వచ్చేసరికి చికెన్ 65 అనమాట. ఆల్మోస్ట్ సగం ప్లేట్‌లో మొత్తం చికెన్ 65 ఉంది. ఒకళ్ళైతే చాలా ఎక్కువైపోద్ది తినటానికి. సో, చూడండి దీనికి సంబంధించిన ప్లేట్లు ఇచ్చారు. చక్కగా టాటాకి సంబంధించిన చిన్ని వాటర్ బాటిల్ 250 ఎంఎల్‌ది ఇచ్చారనమాట. సో, వాటర్‌లో నాకు బాగా నచ్చేది టాటా వాటరు. టాటా వాటర్ ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. సో, ఇక్కడ డిజర్ట్ గూడా మనకి ఒకటి ఇవ్వటం జరిగిందనమాట. సో, ఒక్కొక్కటి తిని నేను మీకు టేస్ట్ చెప్తాను ఎట్లా ఉందో. పెద్ద పఫ్ఫు, చాలా చికెన్ మనకి ఇవ్వటం జరిగింది. దీంతో పాటు డిజర్ట్ ఇచ్చారు. అసలు ఇవి తింటే చాలు కడుపు నిండిపోద్దనమాట. సో, దీంతో పాటు మనకి టీ గూడా ఇస్తారనమాట. దీంతో పాటు మనకి స్పూన్స్ గూడా 3 రకాలు ఇచ్చారనమాట. చిన్న కత్తి లాంటిది ఒకటి, చిన్న మనం నూడిల్స్ తింటాం చూడండి అట్లాంటి స్పూన్ ఒకటి, మామూలు స్పూన్ ఒకటి 3 రకాలు ఇచ్చారనమాట. సో, ఒక టిష్యూ పేపర్ గూడా ఇచ్చారు. అన్ని రకాలుగా మొత్తం చక్కగా నీట్‌గా సర్వ్ చేయటం జరిగింది. సో, చూడండి ఇప్పుడు ఈ డిజర్ట్ మనం ఒకసారి చూద్దాం. ముందేమనుకున్నా అంటే పైన ఒక కేక్ మాత్రమే ఉందనుకున్నాను. తర్వాత చూస్తే కిందంతా చాలా ఆల్మోస్ట్ పావు కప్పు క్రీమ్ ఉంది. అందుకని ఆ కేక్ అయితే పైకి రాలేదు. ఫస్ట్ అయితే దీని పని చూద్దాం అనుకున్నాను. ఈ టికెట్ అయితే నాకు ముంబై నుండి విజయవాడకి దాదాపుగా 3300 అట్లా పడింది. దీని టైమింగ్ వచ్చేసరికి మధ్యాహ్నం 3:45కి అనమాట. అంటే 3:45 కంటే మనం ఫ్లైట్ ఎక్కాలంటే దాదాపుగా 2 గంటల ముందుంటే సరిపోతుంది. లేపోతే గనుక మనకిక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర లోపలికి వెళ్ళటం, సామాన్లన్నీ చెక్ చేపించుకోవటం, మనం రావటం అన్నీ చాలా లేట్ అయిపోతుంది. అందుకనే కనీసం ఎంత లేదన్నా ఎయిర్‌ప్లేన్ ఎక్కాలంటే మనం 2 గంటల ముందు రావాలి. ఇది మనకు తెలిసిన వాళ్ళకి కాదు, తెలియనోళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ చాలామంది ఇప్పటికే మన భారతదేశంలో ఇప్పటికి ఫ్లైట్ దగ్గర నుండి చూడనోళ్ళు, ఫ్లైట్ ఎక్కనోళ్ళు చాలామందున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాననమాట. తెలిసినోళ్ళు మళ్ళీ కామెంట్ చేయొద్దు. సో, చూడండి ఇక్కడ ఈ డెజర్ట్ అయితే సూపర్‌గా ఉంది. పైన బాదం పప్పుని స్ప్లిట్ చేసి లోపల ఆహ్, చాక్లేట్
క్రీమ్ అయితే ఉందన్నమాట. వైట్ చాక్లెట్ క్రీము. ఇదైతే డిజర్ట్ సూపర్‌గా ఉంది. సో, ఇవన్నీ మనం తిని అలా కంప్లీట్ చేసేలోపే ఇలా వీళ్ళు టీ తీసుకొని రావటం జరిగిందనమాట. 250 ఎంఎల్ వాటర్ అయితే ఇచ్చారు. మళ్ళీ కావాలంటే మళ్ళీ రిపీటెడ్‌గా తెచ్చి ఇస్తారనమాట వాటర్ అయితే. సో, చూడండి ఇట్లా మనకి టీ అయితే రావటం జరిగింది. టీ, కాఫీ 2 రకాలే ఉంటాయి. నేనైతే టీ రిఫర్ చేశాను. వేడి వేడి టీ అయితే మనకి ఇట్లా ఇవ్వటం జరిగింది. ఆ చిన్న ఈ పొట్లంలో పంచదార. ఇది వచ్చేసరికి అమూల్‌కి సంబంధించిన పాలనమాట. సో, నేనేమనుకున్నా అంటే ఇంత పెద్ద డికాషన్ కప్పులో ఆ చిన్న పాలు ఏం సరిపోతాయి అనుకున్నాను ఫస్ట్ అయితే. అలా మనం ఏసి అలా చూడండి ఆ చిన్న స్టిక్‌తో మనం ఇట్లా మొత్తం తిప్పితే మొత్తం పాలంతా చిక్కటి క్రీమ్ పాలనమాట ఇవి. సో, చూడండి మొత్తం ఎంత వైట్‌గా అయిపోయినాయో. చాలా చక్కగా ఉంది. టీ అయితే కమ్మగా ఉంది. సో, ఇవన్నీ తిన్న తర్వాత నాకు కడుపు నిండిపోయింది. ఈలోపే మనకి గన్నవరం ఎయిర్‌పోర్ట్ అనేది రావటం జరిగిందనమాట. సో, ఇక్కడ మొత్తం ఈ తతంగం అంతా జరిగేసరికి మనం ఫ్లైట్ ఎక్కి కిందకి దిగేసరికి గంటన్నర పట్టింది. గంట 45 నిమిషాలని చెప్పారు. కానీ గంటన్నరలోనే మనం గన్నవరానికి చేరుకోవటం జరిగిందనమాట. సో, ఏం లేదు జస్ట్ మనం ఫ్లైట్‌లో ఎక్కి మనం అట్లా చూస్తుంటే వీళ్ళు తెస్తారు. మనం తిని ఇటు అటు చూసే కొద్దీ అయిపోద్ది. మామూలుగా ఫ్లైట్‌లోనో కాకుండా ట్రైన్‌లోనో లేక బస్సులోనో మనకి విజయవాడకి రావాలంటే ట్రైన్‌లో అయితే 22 గంటలు, బస్సులో అయితే 19 గంటలు పట్టిద్ది. సో, ఎంత టైం సేవింగ్ చూడండి. డబ్బులు కొంచెం మనం వెచ్చించగలిగితే ఫ్లైట్ జర్నీ దూర ప్రాంతాలకు చాలా చాలా ఎకానమీ చాలా బావుంటుందన్నమాట. సో, అట్లా మనం ఇప్పుడు ఎక్కి మనం ప్రయాణం చేసి మనం మోసుకొచ్చిన ఫ్లైట్ అదే అనమాట. చాలా చక్కటి ప్రయాణం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలా మనకి ఫ్రీగా మీల్స్ పెట్టే ఫ్లైట్స్ రెండే 2 ఉన్నాయి. ఒకటొచ్చేసరికి జెట్ ఎయిర్‌వేస్, రెండోది ఇండియన్ ఎయిర్‌వేస్ అనమాట. ఇందులో జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడైతే లేదు. నష్టాల్లో అది ఆపేశారు. ఇదైతే ఇండియన్ ఎయిర్‌వేస్ అనమాట. ఇందులో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో, ఉచిత భోజనం అంటే మనకేదో ఇచ్చాం, ఏదో తిన్నారన్నట్టు కాకుండా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. చక్కగా చూడండి ప్రతీది కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. సో, పఫ్ మనం ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. పఫ్ చాలా బావుంది. చక్కగా కమ్మగా ఉంది. చాలా వేడిగా ఉందనమాట. అంటే అప్పుడే వాళ్ళు చేసి వాళ్ళు పార్సెల్ చేసిన పఫ్ అనమాట. చికెన్ 65 అయితే ముక్కలు మనం బయట తింటే చిన్న చిన్నవి ఉంటాయి కదా! ఇక్కడ పెద్ద పెద్ద ముక్కలన్నీ దాదాపుగా ఆల్మోస్ట్ అంగుళం కంటే పెద్ద ముక్కలైతే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసరికి మనం తిన్న తర్వాత భోజనం చేసిన తర్వాత ఏసుకుంటాం చూడండి సోము పట్లాడిదనమాట.